రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రేవంత్ రెడ్డి వెళ్లారు. సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్ వింగ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఎంతటి వారైనా సెలబ్రిటీలైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సీఎం అనడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. ఇక మరి సీఎంగా రేవంత్ రెడ్డి మొదటిసారి కమాండ్ కంట్రోల్ రూమ్కు నిన్న మధ్యాహ్నం వెళ్ళారు. ఇక అక్కడ పోలీసులతో మరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు సైబర్ నేరాలు, మరొక వైపు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండడంతో ఇక దీనిపై ఉక్కుపాదం మోపాలని కూడా మరి సీఎం భావించారు. అందుకనే స్వయంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇక మరి కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్ళడం కావచ్చు, అక్కడ ఉన్న ఈ నార్కోటిక్ వింగ్స్ కావచ్చు, తర్వాత పోలీసు విభాగాలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించారు. ఇక మరి తొలిసారిగా సీఎం హోదాలో కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిన రేవంత్ రెడ్డికి అక్కడే మరి పూర్తి స్థాయిలో మరి సిఎస్ కావచ్చు, అలాగే డీజీపీ రవి గుప్తా అందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి డ్రగ్స్ అనే మాటే వినపడకూడదు, ఉక్కుపాదం మోపాలి, ఖచ్చితంగా ఎంతటి సెలబ్రిటీస్ ఇందులో ప్రమేయం ఉన్నప్పటికీ కూడా వదలొద్దు. సో డ్రగ్స్ అనే మాట కూడా తెలంగాణలో వినిపించద్దు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మరి నిర్మించాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఓవరాల్గా మరి నిన్న 5 గంటల పాటు ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్లో గడిపారు. సో కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ యొక్క వింగ్లోకి సంబంధించిన నార్కోటిక్స్ వింగ్ కావచ్చు, సైబర్ నేరాలపై కూడా మరి ఆయన అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు వర్షాలు కూడా మరి వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వర్షాల పట్ల కూడా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన మరి అక్కడ దిశానిర్దేశం చేశారు. మరి నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన 8-9 గంటల వరకు కూడా మరి పోలీసులందరితో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. శాంతి భద్రతలపై కూడా మరి ఆయన పూర్తి స్థాయిలో అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే ఇప్పుడు సీఎం ఆదేశాల మేరకు సెలబ్రిటీలైనా ఎంతటి వారైనా డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి కానీ, డ్రగ్స్కి సంబంధించిన కేసులు కానీ తీవ్రంగా తీసుకోవాలంటూ ఆయన సూచించడం జరిగింది. అయితే ఇంతకుముందు డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రజలకు నార్కోటిక్ విభాగం కానీ, పోలీసులు కానీ ఎటువంటి సమాచారం అందించిన సందర్భాలు లేవు. మరి ఇప్పుడు సీఎం ఇప్పుడైతే సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఇప్పటి నుంచైనా దర్యాప్తు తీవ్రంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? అలాగే డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి హైదరాబాద్ సిటీలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా మరి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలీస్ శాఖలో మరి ఖచ్చితంగా ఆయన అప్రమత్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడకూడదని ఆయన సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన తొలి నాళ్ళలోనే ఆయన పోలీస్ శాఖకు చెప్పిన సంగతి మనకు తెలిసింది. అయితే తాజాగా ఆయన మరి కమాండ్ కంట్రోల్ రూమ్కు సీఎంగా హోదాలో వెళ్ళడం కావచ్చు, అలాగే అక్కడ ఉన్న నార్కోటిక్ వింగ్స్ కావచ్చు, తర్వాత మరి ఇతర పోలీస్ శాఖలకు ఈ యొక్క అన్ని శాఖలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సైబర్ నేరాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు కావచ్చు, అలాగే మరి ఈ డ్రగ్స్ విషయంలో కూడా మరి ఎక్కడికక్కడే డ్రగ్స్ మరి పోలీసులకు అనేక తనిఖీల్లో పట్టుబడుతుండడం కావచ్చు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో దీనికి సంబంధించిన ఆ సైకిల్ను కూడా పూర్తిస్థాయిలో ఆ సరఫరాకు సంబంధించిన అరికట్టాలి. ఆ సైకిల్ దీంట్లో ఎవరున్నా ఆ చైన్ సిస్టమ్ను కూడా ఆయన కట్ చేయాలని కూడా చెప్పడం మనం గమనించవచ్చు. సో మరి స్వయంగా ఆయన డీజీపీతో, సిఎస్తో, పోలీసు అధికారులతో సుదీర్ఘమైన సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత మరి ఇక ముందు పోలీసులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉక్కుపాదం మోపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డ్రగ్స్ అనే మాట వినపడితేనే భయపడేలాగా డ్రగ్స్ అరికట్టాలని మరి సీఎం హోదాలో ఆయన మరి చెప్పడం, అయితే అది కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి పోలీసులతో చెప్పడం కావచ్చు. మరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ఏదైతే సరఫరాకు జరుగుతున్నది కావచ్చు, తర్వాత ఈ నార్కోటిక్స్కు సంబంధించిన ముఠాలు ఏవైతే ఉన్నాయో కొంత మరి ఈ భయపడే పరిస్థితి అయితే కల్పించాలని కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. సువర్ణ. శ్రీనివాస్, అయితే డ్రగ్స్ విషయం పక్కన పెడితే సైబర్ నెట్వర్కింగ్ మీద కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మనం చూసుకుంటే డ్రగ్స్ కంటే కూడా ఎక్కువ డేంజరస్గా సైబర్ నేరాలు జరుగుతున్నాయి ఇవాళ రేపు. మరి సైబర్ నేరాలను అరికట్టే విధంగా సైబర్ పోలీసులకు కానీ, క్రైమ్ పోలీసులకు కానీ ఎలాంటి సూచనలు ఇవ్వడం జరిగింది? ఇక ముందు దానికి సంబంధించి ఎలా కొనసాగబోతోంది? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మరి సైబర్ నేరాలు అనేవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో మరి ఎక్కడో చీకట్లో ఉన్న నేరస్తులు సైబర్ నేరాలు చేస్తూ
మరి అంతు చిక్కకుండా కూడా మరి నేరాలు కొనసాగిస్తున్నారు. సో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మాయం కావడం కావచ్చు, తర్వాత ఇతర ఆన్లైన్ మోసాలకు పాల్పడడం కావచ్చు. సో ఇవన్నీ మనం తరచుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరి సైబర్ నేరాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. సో మరి సైబర్ నేరాలను అరికట్టేందుకు సీఎం స్థాయిలో ఆయన మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో మరి అన్ని వింగులకు సంబంధించిన పోలీసులతో మరి సమావేశం నిర్వహించడం కావచ్చు, మరి ఆదేశాలు జారీ చేయడం కావచ్చు, సైబర్ నేరాల అరికట్ట దిశగా కూడా మరి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కావచ్చు. మరి ఒక రకంగా చూస్తే ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో మరి ఇక ఇలాంటి కార్యక్రమాలు కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్ళడం కావచ్చు, పోలీసులతో సమావేశాలు నిర్వహించడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు సీఎం హోదాలో ఎవరు చేయలేదు. మరి మొట్టమొదటిసారిగా ఆయన మరి సీఎంగా మరి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి, డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది, డ్రగ్స్కు సంబంధించిన రాకెట్లు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో కావచ్చు, తర్వాత మరి ఇక ఇతర జిల్లాలకు కూడా ఇది వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజం పూర్తిగా కొంత మరి ప్రభావితం చూపే అంశం ఉంది. తర్వాత ప్రజల జీవితాలపై కూడా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది కనుక మరి సైబర్ నేరాలను ఒకవైపు, అలాగే ఈ నార్కోటిక్స్కి సంబంధించిన డ్రగ్స్ విభాగంలో ఆ వింగ్ కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఆయన దిశానిర్దేశం చేశారు. మరి వర్షాకాలం కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మరి ఇక మిగతా సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ప్రతి వర్షాకాలంలో కూడా మరి చాలామంది మ్యాన్ హోల్లలో పడి మృతి చెందడం కావచ్చు, మరి వరదలు కూడా వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆయన మరి ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు తగ్గాలి, అలాగే డ్రగ్స్ అనే మాట కూడా వినిపించొద్దు, డ్రగ్స్ ఎవరు క్యారీ చేసినా కూడా వాళ్ళు భయపడేలాగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.